వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. శ్రీశ్రీ గారిది ఒక కవిత అందరికీ తెలిసిందే, కాదేది కవితకు అనర్హం. ఒకవేళ ఇప్పుడు బతికుంటే ఆయన దాని బదులుగా కాదేది రాజకీయానికి అనర్హం అని రాసి ఉంటారు. తప్పనిసరిగా రాసి ఉండేవారు, సందేహం లేదు అందులో. దేనికంటే ఇదంతా చెప్పడం, ఇప్పుడు రాజకీయాలకి దేవుణ్ణి వాడుకుంటున్నారు అందరూ. ఫలానా పార్టీ వాళ్ళు, ఫలానా వ్యక్తులు అని అనడం అనవసరం, ఎవరిని ఎత్తి చూపించక్కర్లేదు. రాజకీయాల కోసం ముఖ్యంగా మామూలు దేవుణ్ణి కూడా కాదు, కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం భావించుకుంటున్న వెంకటేశ్వర స్వామిని పూర్తిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చేశారు. అంటే ఎలా అయిపోయిందంటే చివరికి ప్రతిదీ ఆయనకి అపచారం జరిగిపోయింది, గుళ్ళో అపచారం జరిగిపోయింది, దీనికి ప్రక్షాళన చెయ్యాలి అనుకునే వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. భగవంతుడికి అపచారం చేయడం ఎవ్వరికీ సాధ్యమైన పని కాదు. అయితే ఇది అపచారం ఎవరు చేశారు? మనుషులు తప్పు చేస్తున్నారు. భగవంతుడికి ఎవ్వళ్ళ ఏం చేయలేవు. అలా మనం చేసిన కల్తీ లడ్డూకో లేకపోతే మనం చేసిన కల్తీ నెయ్యికోనే ఆయన ఏమైపోతాడు? ఆయన ఏమీ అవ్వడు. పాడేయేది మనం, తప్పు చేసినందుకు శిక్ష అనుభవించేది మనం. అయితే ఇక్కడ దీని గురించి ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే కొంతమంది కల్తీ కలిసిందని, కొంతమంది కల్తీ చేయలేదని, కొంతమంది బాత్రూమ్ క్లీనర్స్ అని, అసలు నెయ్యే లేదని చివరికి తేల్చేశారు. ఏదో కొవ్వుతో చేశారనో పామాయిల్తో చేశారనో. అలాగే ఎలా అయిపోయిందంటే చివరికి ఉన్నదాన్ని ఒకవేళ ఉంటే జరిగింది లేదు అనేది చెప్పడానికి మనం ఎవ్వరికీ తెలియదు. ఇది చేసిన వాళ్ళకి తప్పించి రెండో మనిషికి ఇది ఏం జరిగింది అనేది తెలియదు. ఎవరికి వాళ్ళకి ప్రిడిక్షన్స్. ఉన్నదానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యయ్యయ్యో రామాలయానికి కూడా 1,00,000 లడ్లు వెళ్ళిపోయాయంటూ ఒక మహిళామూర్తి. అంటే ఎవరికి వాళ్ళకి అంతకుముందర ఆ మహిళామూర్తి నేను పూర్తిగా క్రిస్టియన్ని, నా జేబులో బైబుల్ ఉంటుంది, నా కారులో బైబుల్ ఉంటుంది, నేను ధైర్యంగా చెప్పుకుంటానన్న మహిళామూర్తి నేను తర్వాత హిందువునని చెప్పుకుంటున్నానని చెప్పడం, ఈ మాటలన్నీ రాజకీయాల్లో అందరికీ సహజంగా వింటాం. అందుకని వాళ్ళు ఏ మతం అనేది మనకు అనవసరం. కానీ ఎవరు ముందరగా అసలు దేవుడికి సంబంధించి తిరుపతిని భ్రష్టు ఎందుకు పట్టిస్తున్నారు? అసలు ఎందుకు ఆలోచించట్లేదు? ఇంతకు ముందర కూడా చెప్పాం, దయచేసి పీఠాధిపతులు ముందరికి వచ్చి ఇదేమైనా జరిగి ఉంటే గుట్టుగా శిక్ష వేయండి. శిక్ష వేయొద్దని ఎవరు చెప్పట్లేదు, గుట్టుగా చేయండి. అంటే బహిరంగంగా ఎలా మాట్లాడుతున్నారంటే ఇంకా దారుణాతి దారుణమైన భాష. తిరుపతి లడ్డు ఎందుకు తిన్నామా అనుకునే స్థాయిలో మాట్లాడుతున్నారు. అది ఎంత తప్పు చెప్పండి? భగవంతుడికి ఎప్పుడు అపచారం జరగదు. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భగవంతుడికి ఏమీ జరగదు. ఆయనకి చేయగలిగితే మనం మనుషులం, ఆయనకి చేయగలిగితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? మనం చేసిన వాటిని అన్నింటినీ జాగ్రత్తగా చూసి ఎప్పుడు శిక్ష వేయాలో అప్పుడు శిక్ష వేస్తాడు ఆయన. ఇది ఒక. అయితే ఇప్పుడు ఇంకొకటి అందరూ కొంచెం నచ్చకపోయినా ఇది సూచన లాంటిది అనుకోండి. ఒకప్పుడు తిరుపతి లడ్డు అంటే ఈ కల్తీ కొవ్వులు, నేతులు, క్లీనర్స్ గురించి నేను మాట్లాడట్లేదు. తిరుపతి లడ్డు ప్రసాదం అంటే ఎగబడి తినేవారు. ఎందుకనంటే మీకు చాలా గుర్తుండొచ్చు, కనీసం ఒక 10-15 సంవత్సరాల క్రితం తిరుపతి లడ్డు దొరకడం అపురూపం. ఏదైనా సరే అందనంత వరకే మనం దానికోసం చూస్తాం, చేతికి అందిన తర్వాత దాని విలువ వదిలేస్తాం మనం. అది ఎవరైనా సరే. ఆ తిరుపతి లడ్డు ఎవరైనా తిరుపతి నుంచి వస్తే ఒక లడ్డు తీసుకొస్తే దాంట్లో ఇంత చిన్న ముక్క పొట్లం కట్టి ఒక లడ్డూని 10 ఇళ్లకి ఇచ్చేవారు, అపురూపంగా తినేవారు. అప్పట్లో వారం రోజులకు కూడా ఎందుకు పాడయ్యేది కాదు అంటే ఇక్కడ ఒక 2 విషయాలు డీవియేషన్ కాకుండా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అప్పుడు లడ్డు అనేది వ్యాపారం కాదు, లడ్డు అనేది ప్రసాదంగా చేశారు. ప్రసాదంగా చేసేటప్పుడు ప్రసాదం అంటే ఒక సినిమాలు చెప్తారు కూడా, నాలిక్కి రాసుకునేది అని. ప్రసాదం అంటే ఫలహారంలో భోంచేసేది కాదు. లడ్డు అంతా తినేస్తే అది ప్రసాదం అవ్వదు, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. తక్కువ పరిమాణంలో లడ్డూలు చేయగలిగిన రోజుల్లో నెయ్యిలో ఏ విధమైన కల్తీ చేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకని? కొన్ని లడ్డూలు కాబట్టి కావలసినంత నెయ్యి వాళ్ళకి హాయిగా సొంతంగా తిరుపతికి సంబంధించిన ఆవుల దగ్గర నుంచి నెయ్యి వచ్చేది, సరిపోయేది వాళ్ళకి. ఇప్పుడు ఏమైందంటే ఇది కొంతమందికి మనస్తాపం కలిగించినా, తప్పు అనిపించినా కూడా లడ్డూని వ్యాపారం చేశారు. అంటే తిరుపతి వెళ్ళిన వాళ్ళకి ఒకప్పుడు అపురూపంగా దొరికిన లడ్డు అనేది, అంటే టోకెన్కి ఒకటే ఇచ్చేవారు. ఆ టోకెన్కి ఒకటి కూడా చిన్న లడ్డు, పెద్ద లడ్డు అలా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఎన్ని లడ్డూలు కావాలంటే అన్నీ, ఎక్కడ కావాలంటే అక్కడ దొరికిపోతున్నాయి. ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే హైదరాబాద్లో ఉన్న 2-3 వెంకటేశ్వర స్వామి దేవాలయాలకి అక్కడికి వచ్చేస్తున్నాయి. ఎక్కడంటే అక్కడికి తిరుపతి లడ్డు అనేది శనివారం నాటుకో ఏదో ఒక రోజుకి ఎక్కడైతే ఏ లెక్క అయితే ఆ లెక్కన అందుబాటులోకి వచ్చేసాయి.
వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు 15 లడ్డూలు 20 లడ్డూలు తీసుకురావడము, మనిషికి 2 ఇంటికి 2 లడ్డూలు చొప్పున ఇవ్వడము. ఆ లడ్డూలు వాళ్ళు బాబోయ్ మా వల్ల కాదు ఇంత తినడం. ఎంత ప్రసాదమైనా ప్రసాదాన్ని ప్రసాదంగా తింటేనే రుచి. అన్నవరం ప్రసాదమైనా సరే, తిరుపతి ప్రసాదమైనా, ఇవి రెండు మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం కాబట్టి మిగిలిన దేవాలయాల్లో ప్రసాదాలు వేరు. దానికి అసలు ఇంత ప్రత్యేకత ప్రాధాన్యత లేదు. ఎప్పుడైతే మీకు అందుబాటులోకి ఎక్కువ అందుబాటులోకి వచ్చేసిందో దాని మీద విరక్తి కూడా పెరిగిపోయింది. ఎవరికైనా ఇది తెలిసిన అంటే తప్పుగా అనుకోదు, ఇందులో చెప్పేది ఇది వాస్తవాన్ని వాస్తవంగా అర్థం చేసుకోండి. ఎవరికైనా తిరుపతి లడ్డు ప్రసాదం ఇస్తాం అనగానే బాబాయ్ వద్దండి బాబు నేనే తెచ్చుకుతాను ఇంకా మా వల్ల కాదు అనేస్తున్నారు. అంటే మన తిరుపతి లడ్డు స్థాయిని ఏ స్థాయికి తీసుకొచ్చాం? ఒకప్పుడు ఎగబడ్డారు, ఎవరైనా తిరుపతి ప్రసాదం పెడితే బాగుండని. ఎవరైనా తిరుపతి వెళ్ళొస్తే ఏమండి కొంచెం మీరు వస్తే మాకు ప్రసాదం పెట్టండి అని అడిగిన వాళ్ళు అందుబాటులోకి వచ్చేసరికల్లా మాకొద్దు బాబోయ్ అనేస్తున్నారు. ఎప్పుడైతే దీన్ని అంటే మనం చెప్పాం కదా పదే లడ్డు అనేది వ్యాపారంగా మారిందో తయారీ పెరిగింది. రోజుకి కొన్ని లక్షల లడ్డూలు తయారు చేయవలసి వస్తోంది. కొన్ని లక్షల లడ్డూలు తయారు చేయడానికి కొన్ని లక్షల కిలోల నెయ్యి ఎక్కడి నుంచి దొరుకుతుంది అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడి నుంచి దొరుకుతుంది? తిరుపతి వాళ్ళ దగ్గర కూడా ఉన్న గోశాల నుంచి కానీ దేని నుంచి అయినా ఎంతవరకు వాళ్ళ నెయ్యి, వాటి నుంచి వచ్చే పాల నుంచి ఎంత మనం క్రియేట్ చేయగలం? ఇది సృష్టించగలిగేది కాదు కదా. నెయ్యి సహజంగా ఏర్పడవలసినది. నెయ్యి పాల నుంచి వెన్న చేయడం, వెన్న కాచి నెయ్యి చేయడం అనేది సహజంగా జరిగే ప్రాసెస్ ఇది. ఎప్పుడైతే మనకి లడ్డూలని వ్యాపారం చేసి అమ్మడం మొదలుపెట్టారో, లడ్డూల్లో కావాల్సిన నెయ్యి దొరకటం లేదో, ఇంకా అక్కడ ఏ ప్రభుత్వం ఉంది అనేది ఎవరిని మనం నిందించి చూపించద్దు. అంటే మనకి డిమాండ్కి తగ్గ సప్లై అంటాం కదా, మనం ఉన్నదానికి చేయడానికి నెయ్యి దొరక్క ఎటువంటి పదార్థాలనైనా ఉపయోగించి ఉండవచ్చు. ఇది మనం ఉపయోగించారు అని ఏ ఒక్కరికి చెప్పే అర్హత లేదండి ఇందులో. ఎందుకంటే ఎవ్వరం మన కళ్ళతో చూడలేదు. అక్కడ ఏం ప్రాసెస్ జరిగింది అనేది అక్కడున్న దానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే తెలుసు. నెయ్యి ఎవరు సప్లై చేశారో, లేదంటే ఎవరైతే అక్కడ మనకి చెకింగ్ జరుగుతూ ఉంటుందో, ఎవరైతే వండుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మనం అసలు అక్కడికి వెళ్ళటం లేదు. సప్లై చేసిన వాళ్ళ దగ్గరికి, లడ్డూ తయారు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సత్యపీఠం లాంటిది ఉంది కదా ఇప్పుడు మనకి డిటెక్టర్స్, లై డిటెక్టర్స్ పెడితే ఒక్క నిమిషంలో వస్తుంది విషయం అంతా. అయితే ఇక్కడ నేను చెప్తున్నది కల్తీ జరిగింది, బాత్రూమ్ క్లీనర్స్ వేశారని అసభ్యంగా మాట్లాడడం కాదు ఇక్కడ ఉద్దేశం. దయచేసి తప్పుగా అనుకోకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక చిన్న అభ్యర్థన, లడ్డూల్ని తగ్గించేసేయండి బాగా. అన్నప్రసాదం పెంచండి. ఎందుకంటే అంత ఎలాగో పెంచారు, అది నిజంగా అంత ప్రసాదం ఎలా చేస్తారో అంత ఓపికగా అంత శుభ్రంగా అనేది అది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే చెల్లింది. అది విసుక్కోకుండా ఎంత చక్కగా భోజనం పెడుతున్నారో. అసలు ఎవ్వరు ఒక్క పైసా ఖర్చు పెట్టి భోజనం చేయక్కర్లేదు. అక్కడ అడుగడుగున టిఫిన్స్ పెడుతున్నారు, ఉచితంగా పంచుతున్నారు. అవన్నీ చెయ్యండి. ఉచిత వైద్యం చేస్తున్నారు, ఉచిత బస్సులు వేస్తున్నారు, ఉచితంగా చాలా అందిస్తున్నారు. ఇంకా మీరు బోలెడంతా డబ్బులతోటి ఉచితంగా బోళ్ళు అందించండి. లడ్డూలు తగ్గించేసేయండి. ఒక ఫ్యామిలీ వస్తే ఫ్యామిలీకి ఒక్కటే లడ్డు ఇవ్వండి అంతే. అప్పుడు మీరు ఏ కల్తీ చేయాల్సిన అవసరము లేదు, బలవంతంగా కూడా కల్తీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దొరకనప్పుడు ఎవ్వరూ ఏం చేయలేరు దానికి. ఈ దొరకకపోవడం ఎందుకు జరిగిందంటే లడ్డూని వ్యాపారం చేయడం వల్ల. ఇప్పుడు భగవంతుడికి టికెట్లు పెంచారు అంటే దాన్ని ఎవరో ఎందుకు తప్పు పట్టమంటే వచ్చిన జనాభాని కంట్రోల్ చేయలేక ఆ పద్ధతి వాళ్ళు ప్రవేశపెట్టుకున్నారు. దానివల్ల లాభమా నష్టమా అనేది తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటుంది. దానివల్ల ఆరోగ్యానికి కానీ మరో దానికి కానీ నష్టం లేదు ఎవరికి. ఉచితంగా వెళ్ళేవాళ్ళు ఉచితంగా పెడతారు. శ్రీవాణి ట్రస్ట్ నుంచి 10,000 పెట్టంటే వాళ్ళు కొనుక్కుంటారు. మరో సేవకి 1,00,000 రూపాయలు కట్టి వెళ్ళడమా అది వాళ్ళ వ్యక్తిగతం. అది వాళ్ళు ఏమి బలవంత పెట్టట్లే. మీరు 1,00,000 రూపాయల టికెట్ కొనుక్కుంటారని ఎవరు బలవంత పెట్టట్లేదు. ఎవరికి ఉన్నదాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. భగవంతుడు అందరికీ అందుబాటులోనే ఉంటాడు. 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళని ఎక్కువ చూడు, సాధారణంగా పాదయాత్ర చేసి వచ్చిన వాళ్ళని తక్కువ చూడడు. భగవంతుడి దృష్టిలో అందరం సమానమే, అందులో సందేహం లేదు. కల్తీ లడ్డునైనా ఆయన చూస్తూ నవ్వుకుంటాడు. నా భక్తులు పాపం కల్తీ లడ్డు తింటున్నారని ఆయన నవ్వుకుంటాడు. ఆయనేం ప్రసాదం ముట్టుకు తినడు కదా. అందులోంచి ఒక్క పలుకు కూడా ఆయన ముట్టుకోడు, ఆయన వాసన కూడా పీల్చడు. ఎందుకనంటే మనుషులకు మానవాతీతుడు భగవంతుడు కాబట్టి. అందువలన ఇది ఏంటంటే ఇది కొంచెం శిరస్సు వంచి వినయంగా పీఠాధిపతులకు సాని చేసుకుంటే విన్నపం ఏంటంటే లడ్డూల సంఖ్య తగ్గించమని మీరే చెప్పేయండి. రెండోది, తిరుమలలో ఏదైనా జరిగినప్పటికీ జరుగుతుంది, జరగలేదని చెప్పడం కానీ జరిగింది జరగకుండా చాలా గొప్పగా ఉంటుందని ఎవ్వరం మానవ మాత్రలో అనం.
అక్కడ ఏం జరిగినా, పొరపాట్లు జరిగినా గుట్టుగా పరిష్కరించండి. తిరుమల పవిత్రతని కానీ, తిరుమల మీద భక్తులకు ఉన్న విశ్వాసాన్ని కానీ తగ్గించేసేలాగా చేశారు. ఇప్పుడు నేను భక్తుడిని అని చెప్పుకుంటే ఏం చేశారు? బజార్కి ఈడ్చుకొచ్చారు. ఆయనకేం లాభం? ఆయనకి ఏమీ నష్టం లేదు, లాభం లేదు, ఏది లేదు. ఆయన చక్కగా చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎవరికి వాత పెట్టాలో అప్పుడే పెడతాడు ఆయన. అది అనుభవించిన తర్వాత చూద్దాం. ఈ పాపం ఎవరిదో వాళ్ళు అనుభవిస్తారు, అప్పుడు చూద్దాం. కానీ ఈ లోపల కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఒక ఆయన వచ్చేమో వెంకన్న చౌదరి అంటాడు, ఇంకొకళ్ళు వచ్చేమో పైన అమ్మవారు కింద కమ్మవారు అంటారు. అసలు దేనికండి ఇవన్నీ? భక్తులకి దేవుడికి కులాలు ఏమిటో మనకు అర్థం కావట్లా. అంటే ఇంత దారుణం చేసేసుకుంటున్నాం తిరుపతి వెంకటేశ్వర స్వామిని మనం. దేశ విదేశాల నుంచి అందరూ వచ్చి ఎంతో పవిత్ర భావంతో ఒక్క సెకండ్ కనబడితే చాలని 36 గంటలు కూడా నిరీక్షించి చూసే భక్తులకి మనం చెప్తున్నది ఏంటి? మీరు కల్తీ లడ్డూ తింటున్నారని చెప్తారా? వద్దు, అసలు అందచెయ్యొద్దు. అసలు భక్తులకైనా ఎవరికైనా సరే మనకి ఆ లైన్లో వచ్చే వాళ్ళకి ప్రసాదం అంటే ప్రసాదంలో పెట్టి పంపించండి. అసలు లడ్డు అమ్మకమే మానేసేయండి. అది ఉత్తమం అన్నమాట. కల్తీ చేయక్కర్లేదు. కల్తీ చేశారని 2 పార్టీలు లేకపోతే 4 పార్టీలు కొట్టుకోవక్కర్లేదు. అపచారం జరిగిపోయిందంటే ఈ దేవాలయాలకు వెళ్ళిపోయి కడిగేసేయక్కర్లేదు. మేము సనాతనలో అంటూ కడిగేయక్కర్లా. మనకి దేవుడికి ఎప్పుడు అపచారం జరగదు. వాళ్ళు కడగవలసిందల్లా అక్కడ జరగకూడదు ఏదైనా జరిగినప్పుడు, ఏది గ్రహణాలు కానీ పొరపాటున ఎవరైనా అక్కడ లైన్లలో గతించినప్పుడు కానీ అప్పుడు వాళ్ళు దాన్ని ప్రక్షాళన చేసేది. లడ్డూ కల్తీ అయితే ఏం ప్రక్షాళన చేయక్కర్లా, లడ్డూ దగ్గర ప్రక్షాళన చెయ్యండి చాలు. దయచేసి ఒక ఓటరుగా మేము కూడా ఓట్లు వేస్తాం కదా మిమ్మల్ని గెలిపించడానికి, మా ప్రతి ఓటుతోటే మీరు ఆ స్థానానికి వెళ్ళారనే విషయం మర్చిపోకండి ఎవరు. మీరు మాకు మంచి చేస్తారని లైన్లలో గంటల తరబడి నిలబడి మేము మీకు ఓటేసి పంపించినందుకు గాను భగవంతుడిని బజారుకి ఈడ్చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసి ప్రతిదీ రాజకీయం చేయొద్దు. దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు కాబట్టి, వాళ్ళు ఐఏఎస్లు కాబట్టి దయచేసి లడ్డూల్ని తగ్గించేసేయండి. వ్యాపారం చేయకండి లడ్డూతోటి. కల్తీ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఎంత నెయ్యి దొరికితే అంత నేతితోటే చిన్న లడ్డూలే చేసి ఆ రేటుకే అమ్మండి. దాని మీద మీరు వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించక్కర్లేదు. దేవస్థానానికి భక్తులు ఇచ్చే కానుకలు కోట్లల్లో ఉంటుంది, అందరికీ తెలుసు. మీరు చేసే సత్కార్యాలన్నిటికీ కూడా ఆ డబ్బులు సరిపోతాయి. దయచేసి లడ్డూ కల్తీ చేయొద్దు, లడ్డూల్ని ఎక్కువ చేయొద్దు. భక్తులని మాత్రం దృష్టిలో ఉంచుకుని రాజకీయ నాయకులు ఇప్పటికైనా రాజకీయాలు మానాలని కోరుకుంటున్నాం. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.